తెలంగాణలో బోనాల పండుగ ఎంతో వైభవంగా జరుగుతున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అన్ని విభాగాల సహకారంతో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని చెప్పారు. వచ్చే వారం లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైందని చెప్పారు. విగ్రహం మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి డెసిషన్ తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. లాల్ దర్వాజా బోనాలతోటి ఆగస్టు 4న ముగిసేటువంటి ఈ ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధికార యంత్రాంగం అంతా కూడా చాలా శ్రమపడి అన్ని రకాల సౌకర్యాలను ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క ఏర్పాట్లలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ముందు నుంచి కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, యావత్ రాష్ట్ర ప్రజలు ఈ యొక్క బోనాల పండుగలో భాగస్వాములు కావడానికి వస్తారు. జంట నగరాల ప్రజలు ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజలందరి సహకారం కావాలని కోరినాం. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అందరూ కూడా ప్రజలు అన్ని రకాలుగా సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి కార్యక్రమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మొట్టమొదటిసారి అడ్వాన్స్గా రివ్యూ చేయడమే కాకుండా నిధుల యొక్క పెంపుదలతో పాటుగా ప్రతి గుడికి అదనంగా నిధులు ఇచ్చి ఏ ఒక్క దేవాలయానికి పెండింగ్ లేకుండా ఉత్సవం కంటే ముందే అధికారులు అందరూ కూడా చెక్కులు పంపిణీ జరిగింది. ఇటు R&B కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎండమెంట్ కావచ్చు, మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, HMDA కావచ్చు, GHMC కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం అందరూ కూడా భాగస్వాములు ఇందులో పనిచేసినారు. ఈరోజు భక్తుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమైనాయి. ఈరోజు రంగంలో కూడా చెప్పినట్టుగా, భవిష్యవాణి చెప్పినట్టుగా రాబోయే కాలంలో ఆ అమ్మవారి ఆశీర్వచనంతో ప్రకృతి సహకరించి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలతోటి ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకు పోవాలని భవిష్యవాణి అమ్మవారు ఆశీర్వదించారు. అదేవిధంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఔషధాలు కలిపినటువంటి ఆహారాల్ని ఉత్పత్తి చేయడం కావచ్చు, వాడడం కావచ్చు, ఆరోగ్యం బాగుండాలంటే వెనుకటిలాగా ప్రకృతి పరమైనటువంటి విధానాలు అవలంబించమని చెప్పినారు. భక్తులకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బంది ఏమైనా వచ్చినా భక్తులు వాళ్ళ బాధ్యతగా మరి కార్యక్రమం లోపల కొద్దో గొప్ప అమ్మవారు దర్శించుకోవాలంటే శ్రమ ఉండాలని చెప్పినారు. కాబట్టి ఏది ఏమైనా అన్ని రకాలుగా ఈ హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలు విజయవంతంగా జరిగిన అందులో భాగస్వాములైన పాత్రికేయులతో సహా అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.